అక్కడ అధ్యక్ష పీఠం కోసం తమ్ముళ్ల మధ్య పోటీ పెరిగింది. డజన్ల కొద్దీ దరఖాస్తుల వెనుక రహస్యం ఏంటి? ఆధిపత్యం కోసం పచ్చనేతల ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయా? అధినేత సర్దుబాటు ఫీట్లు ఫలితాన్నిస్తాయా? అసలు పార్టీ హోదాల కోసం ఆశపడుతున్నదెవరు? అధిష్టానం మధ్యలో ఏముంది? లెట్స్ వాచ్. రాయలసీమ ముఖద్వారమైన ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవులకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉండడంతో ఆశావహుల లిస్టు కూడా భారీగానే ఉంది. రాష్ట్రంలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం, అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 మెన్ కమిటీ సభ్యులు పర్యటించి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లారు కూడా. అయితే ఉమ్మడి జిల్లాలోని నంద్యాల జిల్లాకు టీడీపీ జిల్లా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారిందట. నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం 3 మెన్ కమిటీకి 12 దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారిందట. టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో 3 మెన్ కమిటీ సభ్యులైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుంటూరు మేయర్ వెలగమూడి నాని, ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజుకు ఆశావహులు దరఖాస్తులు సమర్పించారు. అలాగే 3 మెన్ కమిటీ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నాయకుల అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానం ముందుంచారట. ఇప్పుడు ఈ అంశమే నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి టీడీపీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేశారు. అధ్యక్షుడిగా ఉన్న మల్లెల రాజశేఖర్ మొన్నటి ఎన్నికల్లో 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానం కైవసం చేసుకునే విషయంలో కీలకంగా వ్యవహరించారు. మరోసారి అధ్యక్ష పదవి కోసం తన స్థానాన్ని పరీక్షించుకుంటున్నారట. ఆయనతో పాటు ఆళ్లగడ్డకు చెందిన హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, సీనియర్ న్యాయవాది కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో 2 దరఖాస్తు చేసుకున్నారట. ఊహించని రీతిలో నంద్యాల టీడీపీ అధ్యక్ష స్థానానికి డజనుకు పైగా దరఖాస్తులు రావడంతో 3 మెన్ కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారట. ఈ క్రమంలో బలమైన పోటీ గోగిశెట్టి నరసింహారావు, ఎన్ఎండి ఫిరోజ్, రాజశేఖర్ గౌడ్, ధర్మవరం సుబ్బారెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, తులసిరెడ్డి, రామచంద్రరావు మధ్య ఉందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. డజను మంది పోటీ పడుతున్న 3 మెన్ కమిటీ వారిలోంచి 3 పేర్లని అధినేత దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆ 3 ఎవరన్న దానిపై నంద్యాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లాలో కూడా అధ్యక్ష పీఠం కోసం ఇంచుమించు పోటీ ఇలాగే ఉందట. 3 మెన్ కమిటీ సభ్యులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అధ్యక్ష, అనుబంధ సంఘాల ఎంపికపై ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష స్థానానికి పి తిక్కారెడ్డి, నాగరాజు యాదవ్, వహీద్ హుస్సేన్, కేఈ జగదీష్ గౌడ్, అరుణకుమారి దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం టీడీపీ కీలక నేతలను ఒక్కొక్కరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారట. ముఖ్య నాయకులతో అభిప్రాయంతో చివరికి 3 పేర్లను 3 మెన్ కమిటీ టీడీపీ అధిష్టానానికి పంపినట్టు సమాచారం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి పి తిక్కారెడ్డి, కేఈ జగదీష్ గౌడ్, నాగరాజు యాదవ్ పేర్లను 3 మెన్ కమిటీ పార్టీ అధిష్టానానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ఆ 3లో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారోనన్న తమ్ముళ్లు ఉత్కంఠగా చూస్తున్నారు. 2 జిల్లాలలో అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఇక అనుబంధ సంఘాల అధ్యక్షులపై కూడా 3 మెన్ కమిటీ సభ్యులు చర్చించినట్టు సమాచారం. తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగు రైతు, టీఎన్టీయూసీ ఇలా 18 టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికపై కూడా చర్చ జరిగింది. వాస్తవంగా పార్టీ అధ్యక్షుడితో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై కూడా 3 మెన్ కమిటీ ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడి ఎంపికపైనే అభిప్రాయాల సేకరణలో సమయం గడిచిపోయింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక్కో నియోజకవర్గానికి 2 అనుబంధ సంఘాలు కేటాయించి ఆ మేరకు పేర్లు సిఫార్సు చేయమని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు 3 మెన్ కమిటీ సభ్యులు సూచించినట్టు తెలిసింది. తెలుగు మహిళా అధ్యక్ష
పదవిని కార్పొరేటర్ పద్మజారెడ్డి, ప్రస్తుత అధ్యక్షురాలు ముంతాజ్ బేగం ఆశిస్తున్నారు. తెలుగు యువత పదవిపై కర్నూలు నగరానికి చెందిన అబ్బాస్ రాజు ఆశలు పెట్టుకున్నారు. నంద్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధ్యక్ష స్థానం ఎంపిక తర్వాతే మిగతా పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. అధ్యక్ష పీఠంపై ఇంతమంది నేతలు కన్నేయటంతో పాటు ఆశించి భంగపడ్డవారు పార్టీ కోసమైతే అంతే కమిటెడ్గా పనిచేస్తారా, లేకపోతే తలనొప్పిగా మారతారా అన్న డౌట్ కూడా వస్తోంది తమ్ముళ్లకు.